వెల్కమ్ బ్యాక్ టు తీరొక్క ముచ్చట. ఇవాళ ఛానల్లో వీడియో వచ్చేసి మేము కొండగట్టు వెళ్తున్నామని ముందు వీడియోలో చెప్పానుగా. ఇది కొండగట్టు దారి. సో ఈ దారి అనేది పచ్చని చెట్లతోని కొండలతోని ఉంటుంది, చాలా బాగుంటుంది, వాతావరణం కూడా బాగుంటుంది. అందుకే నేను ఇది తీయడం జరిగింది. మొత్తం కొండల మధ్యలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నుండి చిన్న చిన్న పల్లెటూర్లు దాటుకుంటూ వెళ్ళాలి. నల్గొండ ఇట్లా కొన్ని ఊర్లు ఉంటాయి, అవి దాటుకుంటూ వెళ్ళాలి. నాంపల్లి ఇవన్నీ దాటాలి. అయితే ఇక్కడ జేఎన్‌టీయూ కాలేజ్ కూడా ఉంటుంది, నాష్పల్లి అని, అది దాటి వెళ్ళాలి. సో చూడండి మనం వెళ్తున్నాము. ఇదే దారి అన్నమాట. సో అడవి అనేది కొంచెం ఎండిపోయి ఉన్నది. అదే మనం వర్షాకాలం వెళ్తే మాత్రం చాలా గ్రీన్గా ఉంటుంది. ఇవన్నీ టేకు చెట్లు. మీకు ఇక్కడ ఒక వీడియో ఇది చూపెడతాను, ఎంత బాగుందో చూడండి వాతావరణము. ట్వంటీ కిలోమీటర్స్ ఉందని చెప్తున్నారు. జాతర టైం కాబట్టి కొండగట్టులో కూడా చాలా పబ్లిక్ ఉన్నారు. సో కొండగట్టు వచ్చేసాము. చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. అందరూ దాదాపు వెహికల్స్లోనే వస్తున్నారు, ఫ్యామిలీస్తోనే. సో పబ్లిక్ చూడండి ఎంతమంది ఉన్నారో. యాక్చువల్గా కొండగట్టులో హనుమాన్ జయంతి అప్పుడే చాలా పబ్లిక్ ఉంటారు, కానీ ఇప్పుడు ఫ్రీ బస్ ఎఫెక్ట్ ఒకటి ఉంది. మేడారం జాతర ఉంది. చాలామంది ఇట్లా ఎంటికలు తీసేవాళ్ళు, మొక్కులు ఉన్న వాళ్ళు ఇప్పుడు సమర్పించుకుంటారు. కొమరవెల్లి వెళ్ళే వాళ్ళు కూడా ఖచ్చితంగా కొండగట్టు వేములవాడ వెళ్ళాకనే వెళ్తారు. మేము ఇక్కడ వెహికల్ పార్క్ చేసి కొండగట్టుకి ఆ మీదికి గుట్ట మీదకి నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ మా మామయ్య తలనీలాలు సమర్పించుకుంటున్నాడు. సో ఇది కొండగట్టులో కళ్యాణకట్ట గుండం పక్కకు ఉంటుంది. టికెట్ తీసుకొని అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ కూడా చాలా రష్ ఉంది చూడండి. ఇక్కడ ఏంటంటే చాలామంది చిన్నపిల్లలకి గుండె ఇవ్వడం జరుగుతుంది. మగవాళ్ళు తీసుకుంటారు, ఆడవాళ్ళు చాలా తక్కువ. తీసుకునేవారు తీసుకుంటారు. నేను చూసినంతవరకు అయితే ఇది. అయితే కొండగట్టు మా తెలంగాణలో కొండగట్టు ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా బాగాలేని వాళ్ళు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళైనా, మెంటల్గా అప్సెట్ అయిన వాళ్ళైనా ఒక 41 days అక్కడ దీక్ష చేసి అక్కడనే ఉంటే వాళ్ళకి నయం జరుగుతుందని చాలామంది చెప్తారు. అది ప్రాక్టికల్గా మా ఫ్యామిలీలో కూడా జరిగింది. నేను చూశాను. ఎవరికైనా మెంటల్గా అప్సెట్ అయిన వాళ్ళు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు అక్కడ కొండపైన 41 days ఉంటే ఖచ్చితంగా నయం జరుగుతుంది. సో ఇది కొండగట్టు యొక్క ప్రత్యేకత. అందుకే చాలామంది వస్తూ ఉంటారు. మెంటల్గా అప్సెట్ అయిన వాళ్ళు, పిచ్చి లేచిన వాళ్ళు, ఇట్లా చాలామంది వచ్చి అక్కడ ఉంటారు. అయితే నేను మీకు చూపెట్టే ఈ వ్యక్తి నా చిన్నప్పటి నుండి ఇక్కడ కళ్ళు లేవు, ఇక్కడనే పాట పాడతాడు. సో తనకు కళ్ళు లేకపోయినా గొంతు మాత్రం చాలా మంచి ఉంటుంది. ఇతనితోనే ఆల్రెడీ వేరే సింగర్స్ కూడా పాట యూట్యూబ్లో పెట్టారు పాడించి. నాకు చాలా బాగా అనిపించింది. అసలు అంత చిన్నప్పటి నుండి కూడా అతను కొండగట్టులోనే ఉంటున్నాడు. అతను కూడా ఇల్లు ఉండడం జరిగింది, ఫ్యామిలీ ఉండడం జరిగింది. తన ఏంటంటే పొట్టకూటి కోసం అంటారు కదా, అట్లా ఈ పాట పాడుకుంటే ఎవరైనా తోచినంత ఇస్తూ ఉంటే తీసుకుంటాడు. సో ఇదైతే నేను ఎప్పటి నుండో చూస్తున్నాను. ఎంతమంది ఇతన్ని కొండగట్టు పోయిన వాళ్ళు చూసారో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఒక 25 years నుండి నేను చూస్తున్నాను. అంటే నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను నేను. మా డాడీ కూడా చెప్పాడు, తను కూడా చూశాడంట, నాకు చెప్పాడన్నమాట అప్పుడు మా డాడీ ఉన్నప్పుడు. సో కొండగట్టులో మాత్రం కొంచెం డెవలప్మెంటే జరిగింది. ఓన్లీ గుండము డెవలప్మెంట్ చేశారు అంతే తప్ప అంత గుడిని మాత్రం ఏం డెవలప్మెంట్ చేయలేదు. సో చూడండి లోపల గుడి మీకు చూపెడుతున్నాను. ఇక్కడ కూడా చాలామంది పబ్లిక్ ఉన్నారు, కానీ ఇక్కడ ఏంటంటే లైన్ అనేది తొందర క్యూలో వెళ్ళడం కొంచెం తక్కువ ఉన్నారు. సో వెళ్ళిపోయారు. కంపేరింగ్ టు వేములవాడ ఇక్కడ కొంచెం రష్ అనేది తక్కువ ఉంది. ఒకసారి చూడండి. సో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, మా పాప ఏడుస్తుంది, ఏమనుకోవద్దు. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్లో ఏంటంటే తెలంగాణలో సాంప్రదాయాలు ఏంటి అనేది ఇప్పుడు నేను చూపెడుతున్నాను. సో ఖచ్చితంగా పుట్టి వెంట్రుకలు అనేది ఇక్కడ ఇవ్వడం అయితే మ్యాండేటరీ. గుడి అయితే నా చిన్నప్పటి నుండి కూడా ఇట్లానే ఉంది, ఏం డెవలప్మెంట్ అయితే లేదు. ఇదే గోపురం ఇంతే ఇలానే ఉంది. చూస్తున్నారుగా ఇది క్యూ.
ఈ పైన నుండి వెళ్ళి కిందికి వస్తే డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్తుంది. అయితే కొండగట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే లక్ష్మణునికి సంజీవుని తెచ్చేటప్పుడు ఒక ముక్క అక్కడ విరిగి పడ్డదని అంటూ ఉంటారు. అందుకే కొండగట్టులో చాలా ఔషధ గుణాలు గల మొక్కలు ఉన్నాయి. అందుకే ఇక్కడ ఏదైనా వ్యాధి ఉన్న వాళ్ళు వచ్చినా అక్కడ 41 days దీక్ష చేస్తే అక్కడే ఉంటే ఆ గాలికి మంచిగా అవుతారని చాలామంది అంటుంటారు. అందుకే చాలామంది ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఉన్నా ఇక్కడికి వస్తూ ఉంటారు. అందుకే దీనికి ఇంత విశిష్టత ఉంది. హనుమాన్ జయంతి అప్పుడైతే కాలు పెట్టడానికి కూడా సందు ఉండదు. తెలంగాణలో చాలా విశిష్టమైన టెంపుల్లలో ఇదొకటి. హనుమాన్ టెంపుల్ నాకు తెలిసి ఇదే చాలా ఫేమస్. ఇంకా ఉన్నవి మా సైడ్ అయితే మేము ఖచ్చితంగా ఇక్కడికి వెళ్తాము. మీరు చూస్తున్నారుగా గుడి మాత్రం అలానే ఉంది. నా చిన్నప్పటి నుండి కూడా అలానే ఉంది. ఇది ఫస్ట్ క్యూ లైను. అయితే ఈ కొత్తగా పైనుండి దీనికి యాడ్ చేశారు. ఎందుకంటే రష్ వచ్చినప్పుడు వాళ్ళను కంట్రోల్ చేయడానికి. అక్కడ సీతారాములు కనబడుతున్నారుగా, అక్కడ నుండి ఎంట్రన్స్ లోపలికి వెళ్తూ ఉంటుంది. మనం వెళ్ళాలి, అక్కడ మెయిన్ దర్వాజా. అయితే అక్కడికి వెళ్ళగానే 5-10 minutes వాళ్ళు ఉంచుతారు కాబట్టి కళ్ళు తెరుచుకొని దేవుని ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే చాలా రష్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మీకు చూపెడుతున్నాను. ఇది ఏంటంటే అక్కడ ఉన్న ఆఫీస్ ఏమో కళ్యాణకట్ట ఇన్ ద సెన్స్ వీళ్ళు తలనీలాలు సమర్పించుకునేది. ఈ కొత్తగా మీకు చూపెట్టేది గుండము, ధర్మగుండము ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేశారు. ఇదంతా టెంపుల్ వ్యూ. అక్కడ నేను చూపెట్టేది ఇంకోటి యజ్ఞశాల కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే తలనీలాలు సమర్పించుకునే వాళ్ళు ఉన్నవాళ్ళు, స్నానం చేసేవాళ్ళు, ఇలా కొంతమంది ఇక్కడ స్నానాలు చేస్తూ ఉంటారు. సో వాటర్ అనేవి కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఎప్పటికప్పుడే వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. అక్కడే కాకుండా పైపులు కూడా ఉన్నాయి. దాని కింద కూడా అక్కడ స్నానాలు చేస్తున్నారు బ్యాక్ సైడు. సో చూడండి. సో మా పాపకు వెంట్రుకలు తీసినాక ఇక్కడ స్నానం చేపించి మళ్ళీ కొత్త డ్రెస్ వేసుకొని మళ్ళీ తీసుకొని వచ్చాము. ఇదంతా టెంపుల్ వ్యూ అన్నమాట. ఎంత రష్ ఉందో చూడండి. సో ఇప్పుడు ఏంటంటే మేడారం జాతర ఎఫెక్ట్ ఎక్కువ ఉండడం వల్ల చాలామంది పుట్టు వెంట్రుకల వాళ్ళు తీసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఆంజనేయ స్వామి ప్రతిరూపము కోతి కాబట్టి ఇక్కడ చాలా కోతులు ఉంటాయి. చాలా 50% తగ్గింది ఇప్పుడు. సో ఇక్కడ నేను చూపెట్టేది యజ్ఞశాల. ఇది మాత్రం నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను. హనుమాన్ జయంతి టైంలో ఇలాంటి కొన్ని టైమ్స్లో ఇక్కడ యజ్ఞాలు చేస్తూ ఉంటారు. అది యజ్ఞశాల. అటు సైడ్ కనబడేది మీకు ఎల్లో కలర్ కనబడేది ధర్మశాల. సో ఇది టెంపుల్ వ్యూ. ఇక్కడనే చాలామంది ఫొటోస్ తీస్తుంటారు. ఎవ్రీ ఇయర్ హనుమాన్ జయంతి టైంలో ఇక్కడ పెయింటింగ్ అనేది చేస్తారు. అంతే అని ఇంకా డెవలప్మెంట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి కంపేరింగ్ టు అదర్ టెంపుల్స్. మరి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో మనం చూడాలి. ఒక్కసారి చూడండి ఆకాశంలో ఆ గోల్డ్ కలరు, ఆరెంజ్ కలర్తోని ఎంత బాగా టెంపుల్ కనబడుతుందో. సో చాలామంది ఇక్కడనే ఫొటోస్ తీసుకుంటారు. ఇన్స్టెంట్గా ఫొటోస్ కూడా తీసి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. మీకు చూపెడుతున్న చెట్టు కూడము చాలా సంవత్సరాలది. ఇట్లా ఎవరైనా ఇక్కడ ఉండే వాళ్ళు వచ్చి ఈ రేకుల కింద ఉంటారు, వండుకొని తింటారు. నేను చెప్పాను కదా, కొంతమంది హెల్త్ బాగాలేని వాళ్ళు, మొక్కు ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడనే స్టే చేస్తారు. మీద రూమ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, కింద రూమ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడనే ఉంటారు. ఆ చెట్టుకి బాగాలేని వాళ్ళను కొంతమంది కట్టేస్తారు, అక్కడ దీపాలు కూడా పెడతారు. సో ఇది షాపింగ్ కాంప్లెక్స్. ఇది కింద అన్నమాట, పెద్ద ఆంజనేయ స్వామి దగ్గర. అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది పైన మొక్కులు తీర్చుకొని ఇక్కడికి వచ్చి వండుకొని తింటారు. ఇక్కడనే నాన్ వెజ్ అండ్ మనకు బౌల్స్ కావాలంటే బౌల్స్, ఇంకా ఏం కావాలన్నా ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దానికి మనీ మనం పే చేస్తే సరిపోతుంది. వాటర్ ఇలా ఉంటుంది. అయితే ఇక్కడికి రావడానికి వెహికల్కి 100, ప్లేస్కి ఇంత అని ఉంటుంది. దాన్ని మనం పే చేస్తే సరిపోతుంది. పోగానే వెహికల్ని చెక్ చేసి వాళ్ళు అమౌంట్ తీసుకుంటారు. ఇక్కడ మేము చికెన్ చేసుకున్నాము. సో నేను చికెన్ వండుతున్నాను. ఒకసారి చూడండి. ఈ 2 days ప్రయాణం చేసిందంతా ఇక్కడ రెస్ట్ తీసుకొని ఇలా ఉంటే చాలా బాగా అనిపించింది. చాలా ఫ్యామిలీస్ వస్తాయి ఇక్కడికి, ఈ ఏరియాకి చాలా ఫ్యామిలీస్ వస్తాయి. ఇలా వండుకొని తినిపోతారు మొక్కున్న వాళ్ళు. ఇది ఈ చెట్టు కిందనే లాస్ట్ టైం ఉన్నాము. మళ్ళీ మేము ఇక్కడికి వచ్చాము ఎందుకంటే కొంచెం నీడ ఉంటుంది కాబట్టి. అసలు కొండగట్లో జనం అంతా ఇక్కడనే ఉన్నది అనిపిస్తుంది. చాలా నేను తీసింది చాలా తక్కువ. ఇంకా లోపలనైతే చాలా ఫ్యామిలీస్ ఉన్నవి అటు సైడు. సో ఇక్కడ ఇంకొకటి కళ్ళు కూడా వాళ్ళు అమ్ముతూ ఉంటారు, తాగే వాళ్ళు తాగుతారు. సో మీకు తెలుసుగా తాటి చెట్టు నుండి తీసింది. సో ఇలా వెహికల్ తీసుకొని వచ్చిన వాళ్ళు ఇక్కడ స్టే చేస్తారన్నమాట. సో వండుకొని తిని సాయంత్రం వరకు వెళ్ళిపోతారు. సో ఎంతమంది ఇలా వచ్చి స్టే చేసి మీరు వండుకొని తినారో నాకు కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని కామెంట్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. దానివల్ల
నాకు తెలుస్తుంది ఈ వీడియోస్ వీళ్ళకి నచ్చుతుందా లేదో అని. సో ఇది వ్యూ. అయితే ఇక్కడ నుండే మనం ముందుకు వెళ్తాము. ఇక్కడ ఈ స్వామి దగ్గర దర్శించుకొని మనం ఆ ప్లేస్కి వెళ్తాం అన్నమాట. మేము టాటా ఏసీలో